నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ గెలుస్తుందని వస్తున్న పబ్లిక్ సర్వేలను బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు జీర్ణించుకోలేక ఓటమి భయం పట్టిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాపై అసభ్యకరంగా 250 కోట్లకు కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవితో పోతగంటి భరత్ ప్రసాద్ ములాఖాత్ చేసుకున్నారని వివిధ అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెందిన స్వేరు సభ్యులతో చేయిస్తున్నారని కోరుకుంటూ వారిపై తగిన చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్లో వారిపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి పోతగంటి భరత్ ప్రసాద్ మాట్లాడుతూ వాస్తవానికి ఆయన బీఎస్పీ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి ఆయన తీసుకున్న డబ్బులను నేను తీసుకున్నట్టు చిత్రీకరిస్తూ నాపై అసత్య ప్రచారాలకు ఒడిగడుతున్నారని భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి పోతగంటి భరత్ ప్రసాద్ పేర్కొన్నారు. బీఎస్పీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకొని సొమ్ము చేసుకున్న చరిత్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దాని వారి సందర్భంగా గుర్తు చేశారు. నాపై వారు చేస్తున్న అబద్ధపు ఆరోపణలను ప్రజలు నమ్మరని, వారు ఎన్ని ప్రచారాలు చేసినా ప్రజలు బీజేపీకి ఓటు వేస్తారని, వారికి ఓటుతో తగిన బుద్ధి ప్రజలు చెప్తారని ఈ సందర్భంగా తెలిపారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తుండడం, నిన్న అమిత్ షా గారు వనపర్తి సభకు రావడం అది చాలా పెద్ద సక్సెస్ఫుల్ అయింది. అంతేకాకుండా నాగర్ కర్నూలులో బైక్ ర్యాలీ కూడా చాలా సక్సెస్ అయింది. దాదాపు నాగర్ కర్నూలు పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన నేను గెలుస్తున్నానని ఒక సంకేతం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటూ ఉన్న ఈ తరుణంలో ఒక వ్యక్తి ఆల్రెడీ స్వేరోస్ పేరుతో ప్రజల్ని మోసం చేస్తూ ప్రజల్ని రాజకీయ కూపంలోకి దింపి పిల్లల్ని వాళ్ళ చదువుల్ని వాళ్ళ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసే వ్యక్తి ఈరోజు వాట్సాప్లో సోషల్ మీడియాలో నాపై అసత్య ప్రచారం చేస్తున్నాడు. దాన్ని చూసి ప్రజలందరూ కూడా ఆయన నమ్మరు. అయినా కానీ ఆ పిల్లలందరూ కూడా సోషల్ మీడియాలో కంప్లైంట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఈరోజు పోలీస్ స్టేషన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ క్యాండిడేట్, ఎక్స్ బీఎస్పీ చీఫ్ మరియు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అభిలాష్ రావు మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా మీద కొన్ని గ్రూప్లలో అసత్య ప్రచారం చేయడం జరుగుతుంది. 250 కోట్ల బేరమట. ఆయన బీఆర్ఎస్లోకి వెళ్ళినప్పుడు వచ్చిన బేరం ఎంతనో ఆయన రాసుకున్నట్టుగా ఈ ప్రచారం చేస్తున్నారు తప్పితే ఈ పేపర్ ఏ పేపరో తెలియదు. ఒక పేపర్ కటింగ్ పెట్టిర్రు, మీడియాను అవమానిస్తున్నారు. మీడియా కూడా దీనిపైన ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అథెంటికేషన్ లేకుండా ఒక పేపర్ ఎట్లా వాట్సాప్లోకి వెళ్తుంది, ఇందులో ఉన్నది నిజమా అబద్ధమా అని ఎట్లా తెలుసుకుంటారు? పోలీస్ అధికారులకు కూడా ఈరోజు కోరడం జరిగింది. రేపు ఎలక్షన్ పెట్టుకొని ఇటువంటి మెసేజ్ పంపడం ప్రజలను ఓటింగ్కి దూరంగా ఉంచడానికి ఇవన్నీ కారణమవుతాయి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ మరియు పోలీస్ స్టేషన్లో ఉన్న అధికారులు కూడా డిఎస్పీ, ఎస్పీకి కూడా ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది. వీరందరూ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ప్రజలకు ఈరోజు ఒక విన్నపం చేయదలుచుకున్నాను. వీళ్ళు గెలవలేరని, బీజేపీ నాగర్ కర్నూలు పార్లమెంట్ గడ్డపై జెండా ఎగరేస్తుందని ఒక భయం పట్టుకుంది. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. రాత్రి నుంచి ఇన్ని రోజులు ఎక్కడా తిరగట్లేదు. కానీ నేను నిన్న పొద్దున్న వనపర్తి సభలో అమిత్ షా గారి పక్కన కూర్చున్నాను. మొన్న మోడీ గారితో నారాయణపేటలో ఉన్నాను. నిన్న సాయంత్రం బైక్ ర్యాలీలో ఉన్నాను. ప్రజల్లో ఈరోజు గెలుస్తామనే ధీమతో మేముంటే ఓడిపోతామనే భయంతో ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని ఈరోజు ఇటువంటి అసత్య ప్రచారాలు వాట్సాప్లో చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ స్వారోస్ అనే పేరుతోని మెసేజ్ రావడం జరుగుతుంది. మీరు స్వారోస్ పిల్లలను లాయర్లను చేస్తాం, డాక్టర్లను చేస్తామని దొంగలుగా తయారు చేస్తున్నారు, సమాజానికి చేటు చేస్తున్నారు. స్వారోస్ అనే పేరుతో ప్రజలను, వారి కుటుంబాలను కూడా మీరందరూ కూడా మోసం చేస్తున్నారు. ఈరోజు పిల్లలకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. సిర్పూర్లో పారిపోయి వచ్చిన ఒక దొంగ, బానిసగా అమ్ముడుపోయిన ఒక దొంగకి ఈరోజు మీరు సపోర్ట్ చేయొద్దు. మాదిగ ఓట్లు చీల్చి కాంగ్రెస్ పార్టీకి లాభం చేయాలని ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కై ఇటువంటి ప్రచారం చేస్తుంది. ప్రజలెవరూ దీన్ని నమ్మొద్దు. భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని వాళ్ళకి అర్థమై ఈరోజు కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలు నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. ప్రజలు రేపు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా 3వ నెంబర్పై ఉన్న కమలం గుర్తుపై ఓటేసి ఇటువంటి అసత్యాలు, దుర్మార్గాలు జరగకుండా ఉండాలంటే బీజేపీ పార్టీని గెలిపియాలి. మీ అందరికీ తెలుసు ధర్మం గెలుస్తుందని. ఇటువంటి అధర్మ పరులు పిల్లల్ని అమాయకంగా వాడుకునే వాళ్ళను, ముఖ్యంగా మీరు ఈరోజు చూడొచ్చు, దాసరి ఉషా అనే మహిళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై బీఎస్పీలో ఉన్నప్పుడు ఆమె టికెట్ కోసం 20 కోట్లు డిమాండ్ చేశాడట. ఆమె చెప్తుంది బీఎస్పీ టికెట్లు అమ్ముకున్నాడు. అప్పుడు బీఎస్పీ చీఫ్ అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒకసారి ఓడిపోయినాడు, 2 సార్లు ఓడిపోయినాడు, ఉన్న టికెట్లు అమ్ముకున్నాడు. సిర్పూర్ ఎన్నికల్లో పిల్లల్ని, చదువుకునే పిల్లల్ని
డిగ్రీ పిల్లల్ని, ఇంటర్ పిల్లల్ని ఆయన చుట్టూ తిప్పుకొని ఇప్పుడు నాగర్ కర్నూల్లో పంచడానికి 10 కోట్లు అడిగిండు. ఇవ్వకపోయేసరికి ఏం ప్రచారం చేసుకోవాలో తెలియక, ఏమని అడిగితే ఓట్లేస్తారో తెలియక నా మీద విష ప్రచారం చేస్తున్నాడు. అలాంటి విషం జిమ్మే పామును ప్రజలు రేపు ఓటుతో కొట్టి కమలం పువ్వుపై ఓటేసి ఆయనను మళ్ళీ నాగర్ కర్నూలు నుంచి బయటకు పంపాలని ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఇటువంటి అసత్య ప్రచారాల వల్ల ప్రజల్లో ఒక రకమైన పిల్లలపైన ఒక రకమైన ద్వేషం ఏర్పడుతుంది. దాని ద్వారా సమాజానికి కీడు చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు రాజకీయంలో ఉండడానికి అనర్హులు. అటువంటి వారికి టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ కూడా ఇటువంటి ప్రోత్సహిస్తూ ఈరోజు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తుంది. కాబట్టి వీరిద్దరిని తరిమి కొట్టాల్సిన సమయం రేపే ఉంది. రేపు ఓటు ద్వారా బీజేపీకి, కమలంపుకి ఓటేసి భవిష్యత్తులో ఇటువంటి దుర్మార్గాలు, దారుణాలు జరగకుండా చూడాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.